నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో దసరా సంబరాలు నేత్రపర్వం చేశాయి. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్థానిక దుర్గమ్మ ఆలయం వద్ద పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదిపరాశక్తికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి విగ్రహ నిమజ్జనం జరిగింది. అంతకు ముందు స్థానిక కోనేరులో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యుత్ కాంతులు, సుగంధ పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై అమ్మవారిని ప్రతిష్ఠించారు. హంస వాహనంపై విహరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ 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 కాకరపల్లి దుర్గమ్మ వారు నేను చెప్తే నాకు ఒక భక్తి భావంతో ఏదో రకం వెళ్ళిపోతాం. అందు గురించి మా కాకరపల్లి దుర్గమ్మ వారు ఒక్కసారి చూసి ఏ భక్తుడైనా సరే దేవీ నవరాత్రి చివరి కల్లా ఉంటాడు. ఇచ్చేదంటే ఆ అమ్మ మహిమ అలాంటిది, మరి అమ్మ రూపం అలాంటిది. ఆ అమ్మ ఎవరికి ఇవ్వాలో అందరికీ కూడా ఇస్తుంది. ఈ దేవీ నవరాత్రులు 11 రోజులు చేసాం. ఈ 11 రోజులు కూడా గ్రామస్తులు అమ్మ నువ్వు కావాలి, మేమెంతో శ్రద్ధలతో నీ పూజా కార్యక్రమం మేము చేస్తున్నాం, అలాగే మేము ఏవైతే కోరుకున్నామో మా కోరికలను తీర్చమ్మా అని నడపడం. వాళ్ళందరికీ కూడా ఏదో ఎంతో ఎక్కడ కూడా వాళ్ళ లాభం చేకూర్చిందని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అమ్మ కూడా చాలా మహింకలమ్మ మా అమ్మ. మేము కూడా ఇక్కడ ఇవాళ 11 రోజులు కాల్ ఎట్టలేను. అలాంటిది నాకు ఏమనుకున్నది పిచ్చోళ్ళ పారిపోతాడు, పిచ్చోళ్ళ పారిపోతాడు అనుకో. పిచ్చోళ్ళ పారిపోలేదు నేను ఆవిడ చెప్తుంటే నేను చేస్తున్నాను ఆ పని అంతానే. అందరూ తప్పక నా డబ్బులు కాదు, అందరి డబ్బుల కోసం పక్కన కాదు. అమ్మ సేవలో పాల్గొవాలి. ఎవరైనా సరే అమ్మ సేవ చేసిన వాళ్ళకి ఎంతో కొంత మేలు జరిగింది. అందు గురించి ఇవాళ మా అమ్మవారికి దేవీ నవరాత్రులు 11 రోజులు ప్రతిరోజు కూడా అవుతారు. ప్రతిరోజుకి ఒక హోమం, ప్రతిరోజుకి ఒక సంకల్పన, అంటే పొద్దున సంకల్పన, మళ్ళీ వెంటనే అభిషేకాలు. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమంలో ముందుండి నడిపించిన పెద్దలందరికీ జయపథం చేసుకుంటూ అది శుభకార్యం చెబుతుంటూ ఇంకా ఈ రోజు మా అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుంది. నేను ఈ కార్యక్రమం చేయడానికి కారణం అందరూ సపోర్ట్తో నీ చేస్తున్నాను. నా ఒక్కరిదే మీరందరూ అనుకుంటున్నారు కానీ నా ఒక్కరిది కాదు. వీరందరిది, కాకరపల్లి గ్రామ ప్రజలందరిది, నా ఒక్కరిది కాదు. ఇది అన్ని విజయానికన్నా ఏవైనా ఇంతది నా దగ్గర డబ్బు ఉండదు లేదని అనగలేదు. వచ్చి తెచ్చిస్తున్నారు, ఖర్చు పెడతాను. ఇక్కడ నా ఒక్కరి డబ్బు కాదు ఇది, అందరిది. అందరికీ కూడా చేకూర్చాలి. మా కాకరపల్లి కనకదుర్గమ్మ అంటే చాలా భక్తికర తల్లి. అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలి, పాడి పంటలు కలగాలి, పిల్లలకు చదువు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మా పాడి పంటలు కలపాలి, వ్యాపారం చేసుకుంటారు, వ్యాపారాభివృద్ధిలో చెందాలి. మా ఊరే గారు ఇతర గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు ఇవాళ ఎంతో వేలాది మంది కార్యక్రమాలు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇంకేదంటే ఎక్కడి నుంచో వచ్చి ఈ అమ్మ మైకి గలది, ఈ అమ్మని చూస్తే మన కోరికలు తీరుతాయని ఎక్కడి నుంచో వచ్చి అమ్మని దర్శించుకున్నారు. అలాగే మరి వీళ్ళందరినీ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో వ్యాపారాలు చేసుకున్న వ్యాపారాలు అన్ని కూడా సమకూర్చాలని అమ్మని చేరుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో నాకు ఇచ్చిన పనిని నా చేత చేయించుకుంటే ఇంకా రంగరంగ వైభవంగా చేస్తారని ఈ మీడియా ద్వారా అందరికీ చెబుతుంటూ మరి ఇంకా సెలవు తీసుకుంటున్నాను. జై దుర్గమ్మ, జై కనకదుర్గమ్మ, జై కనకదుర్గమ్మ. కాకరపల్లి గ్రామంలోని దశమి సందర్భంగా దశమి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఒక్కొక్క అవతారము జరుగుతున్నది. ఈ అవతారములో వామములు అన్ని కూడా జరిగాయి. కాకరపల్లి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి
ఈ యొక్క దేవుని ప్రతి అవతారం కూడా దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క 9 అవతారంలో కూడా వామంతోని వేద మంత్రాలతోని మన బ్రాహ్మణులు తల్లిని శక్తివంతమైన రూపంగా తయారు చేసి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళ యొక్క ఆరోగ్యములు గాని సంపద గాని అన్ని కూడా కలిగజేసేలాగా ఈ 9 అవతారంలో కూడా కలిగజేశారు. ఈ రోజు దశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అవతారము శాంతమైనది కాబట్టి ఈ రోజు మా కాకరపల్లి దుర్గమ్మ గుడి దగ్గర చండీ హోమం జరిగినది. చండీ హోమం అంటే ప్రజల యొక్క సౌకర్యాలు, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క సంపద కూడా బాగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ చండీ హోమం జరుగుతున్నది. ఈ చండీ హోమంలో చాలా అన్ని రకాల యొక్క మూలికలు వేసి ఈ హోమం జరగడం జరిగింది. అదే విధంగా ఆ రోజు పాండవులు ఆయుధాలని జమితి మీద పెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు శమీ పూజ కూడా జరిగింది. ఈ శమీ పూజ అంటే పాండవులు విజయాన్ని చేకూర్చారు కాబట్టి ఈ రోజు ఈ దశమి అనే సందర్భం వచ్చినది. కాబట్టి శమీ పూజ అయిన తర్వాత కూడా మా గ్రామంలో తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరిగింది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో మండుగుల సామగ్రిలతో పాటు ఈ తప్పుడు గుళ్ళతో అదేవిధంగా కోలాటములతో అంగరంగ వైభవంగా ఈ దశమి సందర్భంగా ఈ 10 రోజులు కూడా కాకరపల్లిలో ఎక్కడా లేని భక్తి భావంతో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఈ రోజు అన్నసంతర్పణ కార్యక్రమము అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు వచ్చి ఈ అన్న సంతర్పణలో పాల్గొంచుకుని ఈ యొక్క ప్రసాదం స్వీకరించారు. ఇప్పటికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతున్నది. ఎవరన్నా వచ్చినట్లయితే భోజనాలు కూడా ఏర్పాటు జరిగింది. కాకరపల్లి గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క కోరికలు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం పాటు తీర్చాలని మన కాకరపల్లి దుర్గమ్మ దేవుని మేమందరం కూడా కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరము ఈ మీడియా వారు అయితేనే మన ఈ చైర్మన్ గారు అయితేనే గ్రామ ప్రజలైతేనే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా జరపడానికి కాకరపల్లి గ్రామ ప్రజలు యువత అందరూ కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.